మిక్స్. ఈరోజైతే సింపుల్గా ఫ్రై పీస్ బిర్యానీ చేసుకుందాం, వచ్చేయండి. సో నేనైతే ప్యాన్ వేడి చేసుకొని దాంట్లో గీ వేసుకున్న తర్వాత దాంట్లో మసాలా దినుసులు వేసుకుంటున్నానండి. చూడండి, దీంట్లో చూపిస్తున్న విధంగా అన్నీ వేసుకోవాలి. సో ఇలాచి, మరాఠీ మొగ్గ, సాజీరా, అలాగే దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, స్టార్ ఇవన్నీ నేను వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకుందాం. సో ఇవి అసలు మాడకుండా చక్కగా మనం వేయించుకుందామండి. వేయించుకున్న తర్వాత మనం చూడండి, అసలు మాడకూడదు, ఇట్లా మంచి వాసన వస్తుండగా మనము కలుపుకోవాలి. సో నేనైతే దీంట్లో తర్వాత కొంచెం తగినంత కరివేపాకు కూడా తీసుకొని కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో చూడండి, నెమ్మదిగా కలుపుకోవాలి. నేనైతే ఇంకో సైడ్ వైపు కూడా చికెన్ ఫ్రై చేసుకుంటున్నాను, అది కూడా మీకు వీడియో చూపిస్తాను. సో ముందుగా మనం దీంట్లో వాటర్, తగినంత వాటర్ కూడా వేసుకొని, అంటే ఒక కప్పు రైస్కి 2 గ్లాసు వాటర్ అనేది మనకు పడుతుందండి. చూడండి, నేనైతే మరి ఇది మ్యారినేషన్ కోసం, చికెన్ మ్యారినేషన్ కోసం నేను చేస్తున్నాను. ఇందులో మసాలా దినుసులు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. మసాలాలు ఏంటంటే సాయిజీరా, జీలకర్ర, మెంతులు, ధనియాలు, అలాగే దాల్చిన చెక్క, ఇలాచి, తర్వాత ఇవన్నీ నేను చక్కగా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. సో దాంట్లో ఉల్లిపాయలు కూడా వేసి పేస్ట్ చేసుకున్నానండి. ఇంకా ఇందులోనే తగినంత పుదీనా, తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని మనం గ్రీన్ కలర్ మనకి సరిపోయేంతగా నేనైతే ఆకుకూర కూడా వేసుకున్నాను. ఈ పుదీనా తర్వాత ఈ కరివేపాకు అలాగే కొత్తిమీరనే మనకు గ్రీన్ కలర్గా వస్తుంది. ఏ ఫుడ్ కలర్ కూడా మనం వేయాల్సిన అవసరం లేదు. అలాగే నేను పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను కొంచెం కలర్ కోసం. చూడండి, ఫైనల్గా నేనైతే ఇది పేస్ట్ చేసేసాను. ఇంకా పేస్ట్ మనం చికెన్కి మ్యారినేషన్ కోసం యూస్ చేస్తాము, చాలా బాగుంటుంది. సో చూడండి, నేనైతే పేస్ట్ అంతా రెడీ చేసుకున్నాను. ఇంకా ఇప్పుడు లెగ్ పీసెస్, మనం ముందుగా క్లీన్ చేసుకున్న లెగ్ పీసెస్ అన్నీ తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్, అలాగే కొంచెం పెరుగు కూడా వేసుకొని చక్కగా మనం కలుపుకోవాలండి. దాంట్లో పసుపు, అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకుందాం. మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం తక్కువనే అవుతుంది. సో గరం మసాలా, ధనియాల పొడి, అలాగే నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలా కూడా వేసుకున్నాను, కొంచెం కారం అనమాట. ఆ కారం వేసుకొని చక్కగా నేను మ్యారినేషన్ చేసుకున్నాను. చూడండి, ప్రతి ముక్కకి పట్టేలాగా మనం మ్యారినేషన్ చేసుకుందాము. ఈ మ్యారినేషన్ చేసుకున్న పీసెస్తోనే మనం ఫ్రై పీసెస్ లాగా చేసుకోవాలి. చూడండి, ఫైనల్గా నేనైతే మ్యారినేషన్ చేసుకొని అలా ఒక అరగంట సేపు పక్కన పెట్టాను. ఎందుకంటే అరగంట సేపు పక్కకు పెడితే దాంట్లో ఉన్న మసాలాలన్నీ చక్కగా పీసెస్కి, లెగ్ పీసెస్కి చక్కగా పడతాయి కదా. ఫైనల్గా నా మ్యారినేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక దీన్ని కొంచెం ఒక అరగంట సేపు పక్కన పెడితే సరిపోతుంది. అయిపోయింది. ఇప్పుడు అరగంట సేపు అయిన తర్వాత నేను ఒక ప్యాన్లో ఆయిల్ అనేది హీట్ చేసుకున్నానండి. ఇప్పుడు హీట్ చేసుకున్న ఆయిల్లో నేనైతే మ్యారినేషన్ చేసుకున్న చికెన్ లెగ్ పీస్ని నేనైతే ఫ్రై చేసుకుంటున్నాను. ఇక ఆ ఫ్రై అవుతున్నప్పుడు నేనైతే ఇక్కడ ఎసరికి పెట్టాను కదా, వాటర్ చూసుకుంటున్నాను. ఇక ఎసరు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో ఎసరు మరుగుతున్నదే మనం మూత పెట్టేస్తున్నాము. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే ఎసరు అనేది చక్కగా మరిగిపోతుంది. సో నేను ఈ బిర్యానీ ఎసరులోకి నేనైతే నానబెట్టుకున్న రైస్ కూడా వేస్తున్నాను. చూడండి, చక్కగా మెల్లగా వేసుకోవాలి. మళ్ళీ వాటర్ అనేది ఆ వేడి వాటర్ మీద పడకుండా మనము చక్కగా మెల్లగా వేసుకోవాలండి. రైస్ అయితే నేను వేసేసుకున్నాను. ఇంకా ఫైనల్గా అయితే అయిపోయింది. సో దీంట్లోనే నేను తగినంత ఉప్పు కూడా, అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకున్నాను. చూడండి, ఫైనల్గా అయితే రైస్ ఉడికిపోయింది. బాస్మతి రైస్ అనమాట, బాస్మతి రైస్తోనే బాగుంటుంది కదా. సో చూడండి, బాగా ఉడికిపోతుంది రైస్ కూడా ఎక్కువగా మనము ఉడికించకూడదు. ఒక 70-80% ఉడికితే సరిపోతుంది, లేకపోతే మెత్తగా అవుతుంది. మనకు పొడి పొడిగా మంచిగా రావాలంటే మనం 70% ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంకా రిమైనింగ్ వాటర్ని కూడా మనం తీసేయచ్చు. నేనైతే సరిపడా కొలతలతోనే పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, నా లెగ్ పీసెస్ అయితే ఇవి చికెన్ లెగ్ పీసెస్ ఫ్రై అయిపోయినాయి. సో నేను దీన్ని మళ్ళీ కొంచెం స్పైసీనెస్ కోసం కొంచెం, అలాగే నేను కొంచెం కారం, గరం మసాలా వేసి లైట్గా వేయించాను. వేయించిన తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగా వచ్చిందో కదా. చికెన్ లెగ్ పీసెస్ ఫైనల్గా బాగా ఫ్రై అయిపోయింది, లోపల వరకు చక్కగా కుక్ అయిపోయింది. ఇది స్లోగా కుక్ చేసుకుంటేనే బెటర్, ఎందుకంటే ఫాస్ట్గా పెట్టుకున్న లోపల ఉడకదు. పైననేమో సాఫ్ట్గా ఉంటుంది, పైన ఉడికినట్టు ఉంటుంది, లోపలనేమో ఉడకకుండా ఎర్రగా ఉంటుంది. సో మంచిగా ఫ్రై అవ్వాలంటే
మనము మళ్ళీ కొంచెం టోస్ట్ చేసుకున్నాము, ఎందుకంటే స్పైసీనెస్ కూడా ఉండాలి కదా, దానికోసం స్పైసీగా తినే వాళ్ళకి ఇదైతే చాలా బాగుంటుంది. సో ఫైనల్గా అయితే రైస్ కూడా అయిపోయింది. నేను కొంచెం లైట్గా ఫుడ్ కలర్ ఆరెంజ్ కలర్ వేసుకుంటున్నాను, లైట్గా చూడండి, రౌండ్గా అట్లా ఏదో కొంచెం ఎల్లో కలర్ వేసుకున్నాను. తర్వాత ఇంకొంచెం గ్రీన్ కలర్ కూడా నేను వేస్తున్నాను. మెల్లగా అట్లా కొంచెం వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. తర్వాత నేను ముందుగా సిద్ధం చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ అలాగే కిస్మిస్లు కూడా నేను ఆయిల్లో వేయించుకున్నానండి. తర్వాత కొంచెం జీడిపప్పు కూడా వేయించుకొని నేను దాని మీద లేయర్లుగా వేసుకుంటున్నాను. మనకి బ్రౌన్ ఆనియన్ కానీ ఇవన్నీ చాలా టేస్టీగా ఉంటుంది కదా మన బిర్యానీలోకి. సో ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, స్పెషల్ లుక్ కూడా ఉంటుంది కదా. సో డ్రై ఫ్రూట్స్ కూడా నేను వేసుకున్నాను, చూడండి చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. ఇంకా ఫైనల్గా అయితే క్యాషు కూడా నేను ఫ్రై చేసుకొని వేసుకున్నాను.